సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం అని అర్థం. భగవంతుడికి మనం కళ్యాణం చేసేంత గొప్పవాళ్ళమా? అయితే భగవంతుడి పేరుతోటి అందరూ కలిసి ఒక చోటకు వచ్చి శ్రద్ధానిష్టలతోటి భగవంతుడిని ప్రార్థన చేసి ఆ భగవంతుడికే పెళ్లి చేసి మనము ఒక రకమైన ఆనందాన్ని పొందుతాము. ఇదంతా కూడా లోక కళ్యాణంలో మానవులుగా మనం చేసే ఒక ప్రయత్నంలో ఒక ముఖ్యమైన భాగం. లోకానికి సుఖం చేరాలని, లోకంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరికలతోటే ఈ రకమైన కళ్యాణాలు చేస్తూ ఉంటాం. అది సీతారాముల కళ్యాణం కానివ్వండి, శివపార్వతుల కళ్యాణం కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానివ్వండి, ఇవన్నీ కూడా లోక కళ్యాణానికే ముఖ్యమైన పద్ధతులు. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. 2025 సంవత్సరం ఏప్రిల్లో వచ్చిన శ్రీరామనవమి సామాన్యంగా అన్ని చోట్ల చాలా భక్తి శ్రద్ధలతోటి అందరూ చేసుకున్నారు. అయితే సరూర్ నగర్లో శ్రీదేవి గారు, శర్మ గారు వారి ఇంట్లో చాలా ప్రత్యేకంగా ఈ శ్రీరామనవమి జరిగింది. సామాన్యంగా ఇలాంటి పండుగలు వేడుకలు జరిగినప్పుడు పూజలు పునస్కారాలు అన్నీ ఉంటాయి. వాటితో పాటు విందులు వినోదాలు కూడా అవుతూ ఉంటాయి. అయితే ఈ భోజనాల సమయంలో కానీ, ఈ పూజలు జరిగే సమయంలో కానీ చాలా ఎక్కువగా ప్లాస్టిక్ను వాడతాము. తాగడానికి ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ బాటిల్స్, భోజనం చేయడానికి పళ్ళాలు కూడా ప్లాస్టిక్ ఉంటాయి. అదేవిధంగా చెంచాలు, కప్పులు అన్నీ కూడా ప్లాస్టిక్ మయమవుతుంది. ఈ రకమైన పండగ పూర్తయ్యాక ఆ ఇంట్లో ఒక పెద్ద చెత్త కుప్ప తయారవుతుంది. వీటిని గమనించి శ్రీదేవి గారు, శర్మ గారు ఈ రకమైన ప్లాస్టిక్ లేకుండా మనం సీతారాముల కళ్యాణం ఎలా చేస్తాము, మనం చేసిన సీతారాముల కళ్యాణం మూలంగా చుట్టూరా ప్రపంచానికి, లోకానికి, పర్యావరణానికి ఏ విధంగా నష్టం కలిగించకుండా కేవలం భక్తి శ్రద్ధలతోటి మాత్రమే భగవంతుడికి, ప్రకృతికి అనుసంధానం చేసే విధంగా సీతారామ కళ్యాణం జరగాలని వారు సంకల్పించుకున్నారు. ఆ సంకల్పంలో భాగమే ఈరోజు ఇక్కడ శ్రీరామనవమి ప్లాస్టిక్ ఫ్రీ శ్రీరామనవమిగా వాళ్ళు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామచంద్రుడు. ఈరోజు పర్వదినం సీతారామ కళ్యాణం, లోక కళ్యాణం అంటారు. దేవుడికి పెళ్లి చేయడం ఏంటి అసలు? దేవుడికి పెళ్లి చేయడం పక్కతోటి మనందరం కలుసుకుని లోక కళ్యాణం గురించి ఆలోచన చేస్తామని. సీతారామునికి మనం ఎక్కడ పెళ్లి చేస్తాం? సీతమ్మ లోకదేవత కదా, భూదేవి నుంచి పుట్టిన సీతమ్మకి మనం పెళ్లి చేయగలిగిన వాళ్ళమా? ఆ వంకతోటి మన ప్రపంచాన్ని మనని కాపాడుకునే ఒక ప్రయత్నం మాత్రమే ఇది. ఆ ప్రయత్నంలో భాగంగా నేను శ్రీదేవికి, శర్మ గారికి చాలా అభినందన తెలుపుతున్నాను. ఇలాంటి శుభకార్యాలు ఏమైనా చేసినప్పుడు సామాన్యంగా మనం ప్లాస్టిక్ పళ్ళాలు, ప్లాస్టిక్ గ్లాసులు చాలా చెత్త తయారవుతుంది. అది చాలా సులభంగా ఉంటుందని చేస్తున్నాము. కానీ ఎంతో వ్యయ ప్రయాసాలకి ఓడ్చి శ్రీదేవి గారు వాళ్ళు ఈరోజు ఇంత ఉత్సవంలో ఇంచుమించు 200 మంది ఉన్నారు. వారి భోజన వ్యవస్థ కానీ, పానక ఇవ్వడం కానీ, ఇతర వ్యవస్థ అన్నింటిలో కూడా స్టీల్ పళ్ళాలు కానీ, బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ కానీ వాడారు, స్టీల్ గ్లాసులు వాడుతున్నారు. తర్వాత వీలైనంత ప్లాస్టిక్ తగ్గించే ప్రయత్నం చేశారు. మీ ఇళ్లలో కూడా శ్రీదేవి గారిని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి శుభకార్యాలు చేసినప్పుడు తప్పకుండా మీరు ఈ పద్ధతి పాటిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేసిన తర్వాత మనం లౌకికంగా ఆలోచన చేసిన, అలౌకికంగా ఆలోచన చేసిన, మనం చేసిన పనులలో మన పర్యావరణానికి కానీ, మన వాతావరణానికి కానీ, మన భూమికి కానీ ఏమీ నష్టం కలిగించకూడదు. మనం నష్టం కలిగిస్తుంటే అది దైవ పూజ కలగదు. మనము చెట్లు కొట్టి
ప్లాస్టిక్ అంతా నింపి నదుల్ని వాటిని పాడు చేస్తుంటే అది దైవ పూజ ఎలా అవుతుందండి? దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. భవిష్యత్తులో మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ప్లాస్టిక్ లేకుండా చేసే ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్ మూలంగా చాలా నష్టాలు ఉన్నాయని మనందరికీ తెలిసినదే. తెలిసుండి కూడా చేయలేకపోతున్నాము. తెలిసుండి ప్రయత్నం చేశారు శ్రీదేవి గారు. వాళ్ళందరికీ కూడా చాలా అభినందనలు చేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి శుభకార్యాలు మీరంతా కూడా కొంచెం శ్రమ అయినప్పటికీ కూడా, కొంచెం కష్టమైనప్పటికీ కూడా ప్లాస్టిక్ తగ్గించి స్టీల్ పళ్ళాలు కానీ, బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ కానీ వాడండి. అది కష్టసాధ్యమైన సాధ్యమే. అందరూ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. చాలా ధన్యవాదాలండి. శ్రీరామనవమి సందర్భంగా మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు చాలా సంతోషం, చాలా ధన్యవాదములు. ఈసారి కొంచెం ప్రయత్నం ఏం చేసామంటే ప్లాస్టిక్ ఫ్రీ చేద్దామని చెప్పి ఈ ఫంక్షన్ని, ఈ కార్యక్రమాన్ని అనుకున్నాము. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని వాడకుండా బయోడిగ్రేడబుల్ వస్తువులనే వాడుకున్నాము. మీ అందరూ ఇలాగా ఆధ్యాత్మికంతో పాటు పరిసరాలు, ఎన్విరాన్మెంటల్ కూడా ప్రొటెక్షన్గా చేసే బాధ్యత మన మీద ఉందని చెప్పి ఓ చిన్న ప్రయత్నం, ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము. ఈయన మా గురువు గారు, ఈయన వాసన్ ఫౌండేషన్లో ఈజ్ ద CEO ఆఫ్ ద వాసన్ ఫౌండేషన్, ఈజ్ ద ఎన్విరాన్మెంటలిస్ట్. ఈయన చాలా వరకు ఈ కార్యక్రమాల మీద చేస్తున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, వీటన్నిటి గురించి చేస్తున్నారు. మీ అందరూ దీనికి చాలా సహకరిస్తారని చెప్పి ఫ్యూచర్లో కూడా ప్లాస్టిక్ ఫ్రీగా జోన్గా మనందరం ఉంచుకోవాలని చేస్తున్నాను. మీ ముందు తరాల వాళ్ళకి, చిన్నపిల్లలకు కూడా ప్లాస్టిక్ లేకుండా చిన్న ఒక కాగితంతో కానీ, లేకపోతే పేపర్ బ్యాగ్స్ కానీ, లేకపోతే క్లాత్ బ్యాగ్స్ కానీ మీరు మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. మన వరకు సహాయం అందిద్దాము మన దేశానికి. చాలా వరకు రామ్ దగ్గర నుంచి చాలా స్ఫూర్తిని పొందాను. చాలా కష్టపడి చాలా మంది తిట్టుకున్నా తను ముందడుగేస్తున్నారు. మీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం అండి, మేము మా దగ్గర ఒక స్టీల్ బ్యాంక్ అని ఉంది. ఒక 50 మందిని మీరు ఎవరైనా విందుకి, భోజనానికి పిలిస్తే మా దగ్గర స్టీల్ పళ్ళాలు, గ్లాసులు, కప్పులు, చెంచాలు దొరుకుతాయి. మీరు వాటిని తీసుకుని శుభ్రంగా తోమేసి మళ్ళీ మాకు ఇవ్వచ్చు. ఆ విధంగా ప్లాస్టిక్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. అయితే 50 మంది కన్నా ఎక్కువ ఉంటే 2-3 వేరే స్టీల్ బ్యాంక్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిచయాలు కూడా మాకున్నాయి. మీరు ఎవరినైనా అలాంటి స్టీల్ బ్యాంక్ను ఉపయోగించుకుని మీరు చేసే శుభకార్యాల్లో చెత్త లేకుండా, ప్లాస్టిక్ లేకుండా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. శ్రీదేవి గారికి, శర్మ గారికి, వారి పరివారానికి, ఈ సొసైటీలో ఉండే అందరికీ కూడా ఈ ప్రయత్నం చేసినందుకు చాలా అభినందనలు. మీరందరూ విన్నందుకు ధన్యవాదాలు.